ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మనకి మంచి సమయాన్ని అప్పగించిన దేవుని యొక్క సేవకులు మరి విజయ్ గారికి అయ్యగారికి అలాగే గౌరవ ప్రెసిడెంట్ అమ్మ గారికి మరి నా తోటి సేవకులు తమ్ముళ్ళు కూడి వచ్చిన మీ అందరికీ అలాగే మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, అదే ఉపాధ్యాయుల దినోత్సవం. ప్రియులరా, ఈ మంచి ఇలాంటి మరి మనం నిర్మించుకున్నటువంటి ఈ దినంలో ఈ కార్యక్రమాన్ని ఎంత మంచి సువార్త పరిచర్యని ఈ గ్రామానికి తీసుకొచ్చి ఓ ప్రక్కన టీచింగు, మరో ప్రక్కనటువంటి పేదల సేవ, అమ్మగారు కానీ మరి నాన్నగారు వీరయ్య గారు కానీ మరి చక్కని పరిచర్య చేసి బిడ్డల యొక్క భుజస్కంధాల మీద ఈ భారాన్ని పెట్టి జీవిత పర్యాంతం వరకు ఇది ఎలా కంటిన్యూ అవ్వాలని వారి కుటుంబానికి దేవుడు మరి మాస్టర్ ద్వారా ఇచ్చినటువంటి గొప్ప ఈ సంగతిని బట్టి వారి కుటుంబానికి నిజంగానే నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇందాక చెప్పినట్టుగా మాస్టరు మా ఊరే, చాలా మంచి మరి సేవకులు, మంచి ఉపాధ్యాయులు. 1995-96లో సారోల్ స్కూల్లో నేను బ్లాక్ టీచింగ్ చేశాను. మరి ఇలా కలుసుకోవటం మరి చాలా ఆనందం. అలాగే ప్రియులరా, మనమంతా దేవుణ్ణి నమ్ముకున్నాం. ఈ నమ్ముకోవడం అనేది చాలామంది రకరకాల ఉద్దేశాలతో నమ్ముకుంటూ ఉంటారు. యేసుప్రభు గారిని నమ్ముకున్న వాళ్ళందరూ ఒకే ఉద్దేశంతో నమ్మలేదండి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి సేవా పరిచర్యలో నేను చాలామందిని చూశాను. మీరేమనుకోకండి, నాకు ఆరోగ్యం బాగాలేదని మరి కూర్చొని మాట్లాడుతున్నానమ్మా. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యాహ్నమే ఫోన్ చేశారు తమ్ముళ్ళు రావాలని. కాబట్టి మరి పరిచర్య కొరకు మా కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులరా, దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరం కూడా నాకు తెలిసిన 20 సంవత్సరాల సేవా పరిచర్యలో మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలో అందుకు నమ్ముకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. రకరకాల కారణాలతో నమ్ముకున్న వాళ్ళు 100కి 90 మంది ఉన్నారు అనడానికి అతిశయోక్తి కాదు ప్రియులారా. ఎందుకంటే మనకు తెలుసు, నేను పరలోకానికి వెళ్ళాలి, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ బంధుత్వాలు కానీ, ఈ బాంధవ్యాలు కానీ, ఈ అధికారాలు కానీ, పదవులు కానీ ఇవేమీ శాశ్వతం కాదు. ఈ మాయదారి లోకాన్ని విడిచిపెట్టి నేను పరలోకానికి వెళ్ళిపోవాలి అని నమ్ముకున్న వాళ్ళు ఒక్కళ్ళైనా మీకు ఎప్పుడైనా కనపడ్డారా? నేను పరలోకం వెళ్ళటానికి ప్రభువుని నమ్ముకున్నాను అనేవాళ్ళు. నాకు పిల్లలు పుడతారని నమ్ముకున్నాను అన్న వాళ్ళు చూశాను నేను. నాకు విదేశాలకు వెళ్ళటానికి వీసా వస్తుంది ప్రభువుని నమ్ముకుంటే అన్న వాళ్ళు చూశాను. ఉద్యోగం వస్తుందని నమ్ముకున్న వాళ్ళు చూసాం కదండి. అవన్నీ దేవుడు మనకి ఇవ్వడానికి చాలా సింపుల్. అవేమీ తండ్రి అయిన దేవునికి కానీ క్రీస్తు ప్రభు వారికి కానీ అవేమీ పెద్ద కష్టం కాదమ్మా. అవన్నీ చాలా సులభం. ఈరోజు దేవుణ్ణి మనం అడిగేటువంటి విషయాలు ఏమైతే ఉంటాయో అవి మనకివ్వడానికి దేవుడికి పెద్ద కష్టం కాదు. అవి అన్నీ ఇవ్వగలడు. దేవుడు ఆరోగ్యం ఇవ్వగలడు, దేవుడు ఉద్యోగం ఇవ్వగలడు, దేవుడు పిల్లల్ని ఇవ్వగలడు. ఆయనకి అవి అసాధ్యం అండి. దేవుడికి అవన్నీ కూడా చాలా సులభం, చాలా ఈజీ దేవుడికి అవి ఇవ్వడం. కానీ ఇవే మన అవసరాలు అనుకుని భూమి మీద బ్రతుకుతున్న మనుషులకి ఇవి మాత్రమే అవసరాలు అనుకుని కేవలం వీటి కోసం దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉంటారు. ఇవి చెయ్యమనే దేవుణ్ణి అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను ఈ పాపభూయిష్టమైన ఈ లోకంలో నుంచి
కదండి. ఇప్పుడు పాత నిబంధన చరిత్రలో సొదొమ గొమొర్రా అనేటువంటి 2 జంట నగరాలు పాడైపోయినాయంట. ప్రపంచ దేశాలలో దేవుని దృష్టికి దుర్మార్గంగా దారుణంగా కనిపించిన పట్టణాలు ఎన్ని అంటే ఇంత ప్రపంచంలో సొదొమ గొమొర్రా ఈ 2 పట్టణాలే కనిపించాయి. ఆ 2 పట్టణాలని దేవుడు శిక్షించాడు. కానీ ఈరోజు ప్రపంచ పటంలో ఈ దేశం బాగుందండి అని దేని గురించి చెప్పగలం మనం? అప్పుడైతే 2 పట్టణాలే సొదొమ గొమొర్రా పట్టణాలే పాడైపోయినాయి. ఇప్పుడు 2 ప్రపంచ దేశాలలో సుమారుగా 240 దేశాల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కనీసం అప్పుడు 2 దేశాలే పాడైపోయినాయేమో, కానీ ఇప్పుడు కనీసం 2 దేశాలన్నా బాగున్నాయా? 2 దేశాలు పాపం లేకుండా, కల్మషం లేకుండా, కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా, హత్యలు లేకుండా, దోపిడీ లేకుండా ఉండేటువంటి దేశాలు ప్రపంచ దేశాలలో కనీసం 2 అన్నా ఉన్నాయా? దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రజల మధ్యలో, ఇలాంటి చట్టాల మధ్యలో, ఇలాంటి నరహంతకుల మధ్యలో నుంచి దేవుడున్న లోకానికి, పరలోకానికి వెళ్ళాలంటే మన ముందు ఉన్న పోరాటం ఎంత ఉందో అనేది మనసు పెట్టి యోచించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మనసు పెట్టి ఆలోచించే వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. మీకు తెలుసండి, యేసుప్రభు గారు ఈ లోకానికి 1వ శతాబ్దంలోనే వచ్చేయాలనుకున్నాడు. ఆయన సిలువేయబడి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన ఆ 25-30 సంవత్సరాల మధ్యలోనే ఆయన తిరిగి రావాలనుకున్నాడు. ఆ మాట కూడా మరి చెప్పాడు కూడాను. చూడండి, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి ఒకసారి. 7వ వచనం, ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే అర్థం ఏంటండి? క్రీస్తు శకం 96వ సంవత్సరంలో యోహాను గారి ప్రకటన గ్రంథం రాశారు. అంటే అప్పటికి యేసుప్రభు గారు పుట్టి త్యాగం చేసి పరలోకానికి వెళ్ళిపోయి 96 సంవత్సరాలు, క్రీస్తు శకం 96వ సంవత్సరంలో మరి ఈ యోహాను గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఏం పలికించాడో చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి మాటని రాయడం జరిగింది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరికి చెప్తున్నారమ్మా? యేసుప్రభు గారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నాడు ఆయన? ఎవరైతే యేసుప్రభు గారు దేవుడని నమ్ముకొని, ఎవరైతే ప్రభు ద్వారా రక్షణ ఉందని తెలుసుకుని, ఎవరైతే ఈ పాపభూయిష్టమైన ప్రజల మధ్యలో, ఈ దేశాల మధ్యలో మనుగడ సాగిస్తూ ఇక్కడ తనువు చాలించిన తరువాత మహాలోకానికి వెళ్తాము అనేటువంటి ఆలోచన కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో మరి వాళ్ళకి చెప్పాలి. అందరూ వినరు, అందరూ పాటించరు, అందరికీ అవసరం లేదు. అంతే కదండి, అందరికీ దేవుడు అవసరం లేదండి. లోకంలో హేతువాదులు ఉన్నారు, వాళ్ళకి దేవుడు అవసరం లేదు. కొంతమంది మత కలహాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ దేవుడు అవసరం లేదు, ఈ దేవుడు అవసరం లేదు. డబ్బులు కావాలి, సుఖం కావాలి, భోగం కావాలి. మరి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట ఎవరికి చెప్పాడు ప్రభు? ఎవరికి హెచ్చరిస్తున్నాడు? ఎవరిని సిద్ధపరచడానికి ఈ మాట పలికాడో ఆలోచించాలి మీరు. అందుకే చూసారా, మన నబీపేటలో తమ్ముళ్ళు ఎప్పటి నుంచో క్రైస్తవుల సిద్ధపాటు మహాసభ అని ఎప్పుడు పెడతా ఉంటారు. నిజమండి, ప్రపంచవ్యాప్తంగా ఇది అవసరం అండి. లోకమంతటికి ఇది అవసరం అండి. సంఘాలకి, సేవకులకి,
సంఘ పెద్దలకి, సంఘాలకు వెళ్తున్న విశ్వాసాలైన దేవుని బిడ్డలకి ఇది అవసరం అండి. ఏంటది? సిద్ధపడి బ్రతకాలి. సిద్ధపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటారా, మనం ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు. తెలిసినట్టుగా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, తెలిసినట్టుగా మనం పట్టించుకోకుండా బ్రతుకుతున్నాం. ఎందుకంటే మన మెడికల్ రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్ అని ఉన్నాయనుకోండి, ఇంకా మనకు చావలేదనుకుంటాం మనం. అంతే కదండి. మనకి హెల్త్ ఇష్యూస్ ఏమి లేవనుకోండి, ఆరోగ్య సమస్యలు లేవనుకోండి, ఇక నాకు చావలేదనుకుంటాం. చూడండి ఎంత మోసపోతున్నామో. సిద్ధపాటు అనేది ఆరోగ్యవంతులకి అవసరమే, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అవసరమే. వాక్యం చెప్పే నాకు అవసరమే, వాక్యం వినే మీకు అవసరమే. చాలా మంచి టాపిక్, చాలా మంచి అవసరం ఇది. దేవుని బిడ్డలారా, మిగతావంటారా, దేవుడు ఎలాగైనా ఇస్తాడండి. మనం అడగక మునిపి మన అక్కరగా ఉన్నది ఏదో ఆయనకి తెలుసు. కానీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో మీకు తెలుసా? మనకు తెలుసా? మరి తెలిసినట్టుగా ఉంటామేంటి? మరి అర్థమైపోయినట్టు, నాది ఏ ప్రాబ్లం లేదు ప్రభువా, నువ్వు రావడమే ఆలస్యం అన్నట్టు. ఎంత ధీమాగా బ్రతుకుతున్నారు చూడండి. ఆలోచించండి ప్రియులారా. అందుకనే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఏంటది? ఎవరికి చెప్తున్నాడు? ఎవరైతే పరలోకం వెళ్ళాలని, యేసుప్రభు దేవుడని, ఆయన ద్వారానే మహాలోకానికి వెళ్ళే మార్గమని ఇన్ని విషయాలు తెలుసుకుని, పరిశుద్ధాత్మ పొందుకుని, బాప్తీసం తీసుకుని, లోకంలో నుంచి వేరైపోయి దేవుడి కొరకు బ్రతకాలనుకునే మన జీవితంలో ఎవరైతే ఎలర్ట్గా ఉండాలి అని ఆశపడ్డారో వాళ్ళకి చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడంటే మనల్ని ఏం చేయమని ఆలోచించాలండోయ్. ఇదిగో నేను త్వరగా వచ్చున్నానంటే ఏం చేయమని? అంతే కదండి. మీ బంధువులు ఎవరైనా విదేశాలకు వెళ్ళి ఇదిగో నేను పలానా తారీఖు వచ్చేస్తానమ్మా అంటే ఏం చేయమని? ఇంటికి తాళాలేసి వెళ్ళిపోమనండి, ఊరుదులు వెళ్ళిపోమని కాదు, ఆ తారీఖు కొరకు కనిపెట్టడం అని. ఆ తారీఖు రోజున ఏ పని లేకుండా ఆయన వస్తాడనే పని మీద మీరు ఉండాలని, అవసరమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని, ఆయన వస్తాడు కనుక మంచి అన్నీ కూడా సిద్ధపాటు చేయమని, ఆయన రాక కొరకు మీరు ప్రిపేర్ అవ్వమని కదా. నేను వస్తున్నానమ్మా, పలానా డేట్లను ఫోన్ చేస్తారు మీకు, పలానా డేట్లో వస్తానని ఇంటిమేట్ చేస్తారు మనకు. అలాగే యేసుప్రభు గారు కూడా ఇదిగో నేను త్వరగా వస్తున్నానని 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి, ఆయన బిడ్డలైన మనందరికీ ఆయన మాట చెప్పాడు, నేను వస్తున్నాను అని. ఏం చేయమని? ఆయన వచ్చే లోపులో మనం ఏదో చెయ్యమని. తెలుసండి, ఆయన భూమి మీదకి అడుగుపెట్టే లోపు మనం చేయవలసింది ఏదో ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న ఆయన రావడం లేదంటే కారణం ఏంటంటే ఆయన వచ్చేటట్టుగా మనం ఈ కార్యక్రమాల్లో ఈ సిద్ధపాటు ఇక్కడ లేదు. నేను మీటింగ్స్లో మాట్లాడుతూ చెప్పాను, ఒక చోటకు మీటింగ్కి వెళ్ళాం మేము, అక్కడ ఇదే మాట చెప్పాను. మన ప్రీతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామంలోనైనా ఒక సభ పెట్టడానికి వస్తున్నారనుకోండి, ఆ డేట్ ఇంటిమేట్ చేస్తారు, ఆ డేట్కి కార్యకర్తలందరూ సిద్ధపరుస్తారు. ఏం సిద్ధపరుస్తారు? ఆయన హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ తయారు చేస్తారు. పొలాల్లోనో రాళ్ల మధ్యనో చక్కగా గట్టుకున్న ప్రదేశంలో ఆయన హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ ఆ ప్రదేశాన్ని సిద్ధపరుస్తారు. అంతేకాదు, ఆయన దిగిన తర్వాత ఏ వాహనంలో వెళ్ళాలి, ఆ వాహనంలో బాంబులు పెట్టారా, ఆ వాహనానికి బ్రేకులు ఉన్నాయా లేదా, అబ్బో డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చి చెక్ చేస్తారు. ఇది ఒక గౌరవనీయులు ఒక ప్రాంతానికి వస్తున్నానని ఇంటిమేట్ చేసినప్పుడు, తెలియపరిచినప్పుడు ఏం చేయాలమ్మా? ఆయన రావడానికి ముందు ఏం చేయాలి? సిద్ధం చేయాలి. అదండి మాటకు అర్థం. యేసుప్రభు గారు నేను త్వరగా వస్తున్నానని మినిస్టర్ కంటే గొప్పగా చెప్పినప్పుడు మరి ఆయన రాకడ కోసం మనం సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు భూమి మీద కొన్ని సిద్ధపరచాలి మనం.
అలా సిద్ధపరచట్లేదు కదా నేను రావడం లేదు. మనం ఏమనుకుంటున్నాం, ఆయన రాకడ ఆలస్యమైంది అనుకుంటున్నాం. ఎందుకు ఆలస్యం అవుతుంది? సిద్ధం చేసేస్తే, సిద్ధపడిపోతే ఆయన రాకడకు అన్నీ కూడా మనం సిద్ధంగా పెట్టేసుకుని ఉంటే ఆయన ఎందుకు రాడు చెప్పండి ప్రియులారా? మనం భూమి మీద చెయ్యవలసింది ఏదో ఉంది. ఆయన రాకడ కొరకు భూమి మీద ఆయన రావడానికి ముందు సంఘాలుగా సిద్ధపడాలి, సంఘ బిడ్డల్ని సిద్ధపరచాలి. అంటున్నారా ప్రియులారా? ఏ సంఘ బిడ్డ మన దగ్గర నుంచి చెదిరిపోయి నరకం వెళ్ళినా అది మనల్ని అడుగుతాడు దేవుడు, మిమ్మల్ని అడుగుతాడు, అది నన్ను అడుగుతాడు, సేవకుడైన నన్ను అడుగుతాడు, విశ్వాసులుగా ప్రార్థనకు వస్తున్న మిమ్మల్ని అడుగుతాడు. అంటే సిద్ధపడడం అనేది, సిద్ధపరిచేటువంటి బాధ్యత నాకుంది, మీరు సిద్ధపడవలసిన బాధ్యత మీకు ఉంది. అది లేదు కనుక నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినా ఆ త్వరగా వచ్చే ముందు మనమేం చెయ్యాలో మనకు తెలియకుండా పోయింది. ఆయన వచ్చే ముందు పరలోకానికి వెళ్ళటానికి ఏమేమి లోపాలు ఉన్నాయో అన్నిని సరిచేసుకోవాలి. అబద్ధం అనుకుంటున్నారా? ఏమా నరకం ఉందంటే అబద్ధమా నిజమమ్మా? నిజమేనా? అగ్ని ఆరదు పురుగు చావదనే మాట అబద్ధమా నిజమా? నిజమేనా? యుగ యుగాలు ఏడుస్తారనే మాట అబద్ధమా నిజమా? నిజమే. యేసుప్రభు తీర్పు తీరుస్తాడనేది అబద్ధమా నిజమా? మరి మారనేటి? ఇవన్నీ నిజమైనప్పుడు ఇదేదో అబద్ధమైనట్టుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడైనట్టు మరి సిద్ధపడరేటి, భయపడరేటి? అంటే చదువుకుంటున్నాం కానీ ఇవి నిజమని నమ్మడం లేదు. ఎందుకంటే లోకమంతా ఒకటే బోధలు లేవండి, రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. యెహోవా సాక్షులు ఉంటారండి, బొత్తిగా మరి అనకూడదు కదండి, అసలు వాక్యమే తెలియదండి, పూర్తిగా బైబిల్ మార్చేశారు, చట్టాన్ని మార్చేశారు. ఏమండి అసలు నరకమే లేదంట. ఎవరమ్మా మహానుభావులు? యెహోవా సాక్షులు. యెహోవా సాక్షులు అంటే ఎలా ఉండాలండి? అసలు నరకమే లేదంట. పాతాళం అంటే సమాధి అంట, సమాధిలోకి వెళ్ళటమే పాతాళంలోకి వెళ్ళడం అంట కదమ్మా. ఆ తర్వాత ఈ ఆకాశం భూమి కొత్తగా చేసేస్తాడంట. కొత్తగా చేసేసిన తర్వాత మళ్ళీ ఈ పాపులుగా మారిపోయిన ఈ చీడపురుగులు మళ్ళీ ఇక్కడే పెడతాడంట. ఆలోచించండి. రకరకాల బోధలతో, రకరకాల పద్ధతులతో, రకరకాల విశ్వాసాలతో ఒకే పరలోకానికి వెళ్ళవలసిన దేవుని బిడ్డల్ని కన్ఫ్యూజ్ చేసి పారేసి సిద్ధపాటు అనేది క్రైస్తవ జీవితానికి దిద్దుకోవడానికి రాకుండా సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఏమండి, దేవుడు అంటే మనకు తండ్రి కదా, మన పాడైపోవడానికి ఇష్టం ఉండదు కదా. కన్ను మూస్తే వెళ్ళేది నరకమే కదా, పరలోకానికి వెళ్ళటం అన్నది మహాభాగ్యం కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని సిద్ధపరచుకొని ఉంటాడా? ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. చూసారా నేను ఎంత జాగ్రత్త చెప్తున్నాడు? నేను వస్తున్నాను అని చెప్పినటువంటి దేవుడు ఏమా ఇక్కడ మళ్ళా పౌలు గారితో మాట్లాడుతూ, పౌలు గారిలో పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పిస్తూ ఏమన్నాడు చూశారండి? మెలకువగా ఉండుడి. ఎక్కడ? ఏ విషయంలో మెలకువగా ఉండాలి? ఏ విషయంలో మనం మెలకువగా ఉంటున్నాం చూడండి. బ్రతకడానికి, భూమి మీద జీవితం కోసం అన్ని విషయాల్లో చాలా అలర్ట్గా ఉంటాం, చాలా మెలకువగా ఉంటాం, ఆచితూచి ఆలోచిస్తూ ఉంటాం కదా. 100 రూపాయలు చిల్లర తీసుకున్నాం అనుకోండి, 100 రూపాయలు చిల్లర తీసుకున్నాను అనుకోండి, ఆయన లెక్క పెట్టిస్తాడు 10 పదులు కదమ్మా. ఆయన కూడా లెక్క పెట్టే ఇస్తాడు మనకు 10 పదులు 100కి. మళ్ళీ మనం ఏం చేస్తాం?
మీరు కళ్ళారా చూసి కూడా ఆయన లెక్క పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం చేస్తాం, మళ్ళీ లెక్క పెట్టుకుంటాం. చూసారు ఎంత జాగ్రత్త. అప్పుడప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, బ్యాంకులో క్యాషియర్స్ ఉంటారు కదా, ఏం చేస్తారు, నోట్లు కట్టలు ఉంటాయి కదా అమ్మా, ఒక 1,00,000 రూపాయలు డ్రా చేసామనుకోండి, ఏం చేస్తారు, మిషన్లో పెట్టేస్తారు. 1,00,000 రూపాయలు కరెక్ట్గా చూపిస్తుంది. అయినా సరే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ కరెక్ట్గా చూపిస్తుంది. ఈ లోపల వెనకాల అటెండ్ ఎవరో ఉంటాడు, ఆయన చేతికిచ్చి లెక్కెట్టుకుంటాడు. మిషన్ నమ్మడం, మనం తయారు చేసుకున్న మిషన్నే మనం నమ్మం. చూసారా దేవుని బిడ్డలారా, లోకం ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయమే కాదు, ఏ విషయంలోనైనా సరే. పెళ్లి చేసుకోవాలనుకోండి, అందరిని ఎంక్వైరీ చేస్తారు, పెళ్లి కూతురిని అటు ఇటు నడవమంటారు. ఒకవేళ మాటలు సరిగ్గా రావేమో, నత్తేమోనని మాట్లాడిస్తారు. అబ్బాయి ఏం చేస్తారని అడుగుతారు. అబ్బో ఎంత జాగ్రత్తగా ఉంటారండి. ప్రతి విషయానికి భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకులో ఏ విషయానికైనా చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం అందరం మెలకువగా ఉంటాం. మరి పరలోకం వెళ్ళటానికి ప్రపంచానికి మెలకు ఉందా, జాగ్రత్త ఉందా? అమ్మో ఈ తప్పు చేస్తే యేసుప్రభు వచ్చినప్పుడు నన్ను పక్కన పెడతాడేమో, మహాలోకమైన పరలోకానికి తీసుకువెళ్ళడేమో, నన్ను అక్కడ ఆపేస్తే నా బ్రతికి ఏమైపోద్ది అనేటువంటి భయం ఉందా? అదండి మెలకు అంటే. అందుకే మొదటి శతాబ్దంలో శిష్యులు, అపోస్తులు, మహానుభావులు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండేవారు, చెక్ చేసుకుంటూ ఉండేవారు, ఆలోచించుకుంటూ ఉండేవారు. దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయకూడదని కంకణం కట్టుకున్నారు. దేవుని రాజ్య సువార్త విస్తరణ కొరకు ఎంత త్యాగమైనా చేయాలనుకున్నారు. జైల్లో ఉండి కూడా సువార్త పరిచర్య ఆగిపోకూడదని పౌలు గారు, నేను సంకెళ్లతో బంధించబడి ఉన్నా సరే సువార్త మాత్రం బంధించబడలేదంటాడు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చూడండి, వాళ్ళ ఆసక్తి చూడండి. ఈరోజు మనకున్న ఆసక్తిని చూడండి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ నిజాలు అనేటువంటి ఉద్దేశంలోకి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడే మీరు మారుతారు. ఇవి కట్టుకథలు, ఇది మత ప్రచారాలు అనుకున్నప్పుడు మనం దీన్ని నమ్మం. మనం అందరిలాగానే ఇవన్నీ కథలు అనుకున్నప్పుడు, జక్క ఇదో కథ, తప్పిపోయిన కుమారుడిదో కథ, రక్తస్రావం గల స్త్రీదో కథ, యోబు గారిదో కథ అనుకుని ఇప్పటికీ క్రిస్మస్లో వీళ్ళు డ్రామాలు వేస్తూ ఉంటారండి. యోబు గారి నాటకం వేస్తూ ఉంటారు కదమ్మా. యోబు గారిది నాటకమా నిజమా? నిజంలోకి ఇంకా రాలేదు. మనం వాస్తవంలోకి ఇంకా రాలేదు, ఇంకా కథల్లోనే ఉండిపోయాం, ఇంకా కథల మధ్యనే ఆగిపోయాం. సత్యంలోకి రావడానికి మనసు ఒప్పుకోవడం లేదు. రావాలి. వాక్యం బంగారం కంటే గొప్పదనే మనసు మీకు రావాలి. యేసుప్రభు తప్ప ఈ ప్రపంచంలో మనకు దిక్కెవరు లేరనే సంగతి అందులోకి మీరు రావాలి. అలాంటి ఉద్దేశాలకు వచ్చినప్పుడు మీరు మారుతారు. అప్పుడు ప్రతి మాట మీకు అద్భుతంగా కనబడుతుంది. ఇందులో చెప్పిన ప్రతి మాట ఆనందంగా కనిపిస్తుంది. అయ్యో దీన్ని నేను మిస్లీడ్ చేయకూడదే, దీన్ని నేను పొందుకోవాలి అని ఆసక్తి ఉంటుంది. నిజం ప్రియులారా, నిజం వాస్తవాలు నమ్మాలి, సత్యానికి రావాలి, యథార్థమని తెలుసుకోవాలి. అందుకనే అణగారిపోతున్న మానవ జీవితాలు, ఆరిపోతున్న విశ్వాసుల భక్తి జీవితాలు తట్టి లేపుతున్నాడు పౌలు గారు. చల్లారిపోతున్న మన ఆత్మీయతని, చల్లారిపోతున్న మన విశ్వాసాన్ని తట్టి లేపుతున్నాడు పౌలు గారు. మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉండకండి. ఒక ఆదివారం ఒకలాగా ఉండకండి. ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉండకండి. నిలకడగా ఉండండి. ఎందుకంటే మీరు ప్రార్థనలో ఉంటేనే దేవుడు మిమ్మల్ని చూస్తాడు అనుకోకండి. చాలామందిని చూస్తూ ఉంటాను, చర్చిలో ఉన్నప్పుడే కొంచెం ఒబీడియంట్గా ఉంటారు, చర్చిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు కదమ్మా.
చర్చిలో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా, చాలా మంచిగా, చాలా విశ్వాసంగా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అలా కనపడరు. అంటే అక్కడుంటేనే దేవుడికి మనం కనపడతాం అనుకుంటున్నారు చాలామంది. అక్కడుంటేనే దేవుడు నన్ను చూస్తాడు అనుకుంటారు. కాదండి ఓయ్, మీరు నిద్రపోతున్నా ఆయనకి మీరు కనిపిస్తూ ఉంటారు. మీరు పెద్ద రగ్గు కప్పుకుని పడుకున్నా ఆయన కనపడుతూ ఉంటారు. నాకు కనపడకపోవచ్చు, మీరు ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. చూసారా? కనుక ప్రియులారా, మెలకువగా ఉండండి. అంటే అర్థం ఏంటండి? సిద్ధపడండి, జాగ్రత్త పడండి, ప్రిపేర్ అయిపోండి. మీరు, మీ కుటుంబాలు, మీ బంధువులు, మీ సంఘాలు, మీ గ్రామాలని సిద్ధపరచండి. ఎందుకంటారా, ఆయనే రానవసరం లేదు, మనమే వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఆయన వస్తాడు ఎదురు చూసిన ఎన్నో వందల తరాల ప్రజలు మట్టిలోకి వెళ్ళిపోయారు. ఆయన రాలేదు. ఆయన వస్తాడని చూసిన చాలామంది ప్రజలు మట్టిలోకి వెళ్ళిపోయారు. ఆయన రాలేదనుకున్నారు. ఆయన రానవసరం లేదు, మనం వెళ్ళిపోతాం. ఈ మధ్యలో మనం చేయవలసింది ఉంది. అందుకే నేను త్వరగా వచ్చున్నానంటే అర్థం ఏంటంటే, నేను వచ్చేస్తానంటే నేను వచ్చేలోపు మీరు చేయవలసింది ఉంది. మీ సిద్ధపాటు, సంఘాల సిద్ధపాటు, సమాజం సిద్ధపాటు, దేవుని పరిచర్య, సువార్త, దేవుని కొరకు బ్రతికే జీవితం. ఆయన వచ్చేలోపు ఇవన్నీ మనం ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా ఆయన వచ్చేస్తాడు. మనమే పట్టించుకోకపోతే, మనకే నమ్మకం లేకపోతే, మనమే ఏదో ఆశతో ప్రభువుని నమ్ముకుంటే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి? అందుకే ప్రియులరా, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి. ఏం చేయాలమ్మా? పౌరుషం కలిగి ఉండాలంట మనం. ఎవరి మీదమ్మా? పౌరుషం కలిగి ఉండడం అంటే బయట వాళ్ళ మీద కాదండి, మీ మీద మీకు పౌరుషం ఉండాలి. ఎందుకని? ఇన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకుని, నేను ఇంకా బూతులు మాట్లాడలేదు, నాది ఒక జన్మేనా అనుకోవాలంట. మన మీద మనకు కోపం, అదే ఎదటివాడి మీద ఉమ్మేయమనండి. ఏమా, ఎప్పుడైనా భయపడతాం కదా మనం. భయపడినప్పుడు అని చిన్నగా చూసుకుంటాం. అదే మీకు నచ్చని వాడి మీద ఉయ్యమనండి, మొత్తం ముద్దల కింద చూసేస్తాం. అవునండి? పౌరుషం, నీ తడక, నా బలం, నేనేంటో చూపిస్తాను. ఆడి మీద చూపిస్తావులే, నీ మీద చూపించు సారి. మనకు భక్తి ఏది, మనకు విశ్వాసం ఏది, మనకు నమ్మకం ఏది, మనకు ప్రేమ ఏది, బాప్తిసం తీసుకున్నా మనకి ఎదుగుదలేది, రక్షణ ఏది? ఇవేమీ లేదు. నేనేమైపోతాననే పౌరుషం ఉండాలి. నీ జీవితం మీద అసహ్యం కలగాలి. నేను 100 మందికి పని చెప్తున్నాను, ఈ మాయదారి శరీరాన్ని నోరు మోయించలేకపోతున్నాను ఏంటి దీన్ని అనే పౌరుషం ఉండాలి. చాలామంది అంటుంటారు కదా, నేను 100 మందికి పని చెప్తాను, బయటికి వెళ్తే రాయ్ అన్నానంటే అందరూ ఉంగుంటారు పనిలోను అంటారు. అందరూ ఉంగుంటారులే, నీ శరీరం ఉంగుందా? అందరు లోబడ్డారు, కానీ నీ శరీరం లోబడిందా? మందు తాగకుండా దాన్ని ఆపగలిగామా? సిగరెట్ కాల్చకుండా దాన్ని ఆపగలిగావా? 100 మందికి పని చెప్పావా ఇక్కడ ఓడిపోయి? ఆలోచించండి. అబద్ధం ఆడకుండా ఉంచావా దీన్ని ఎప్పుడన్నా? గొప్పోడమని చెప్పడం గొప్ప కదండి, దీన్ని లోబర్చుకున్నవాడు గొప్పోడని ప్రభు చెప్పాడండి. శరీరాన్ని లోబర్చుకున్నవాడు గొప్పవాడని యేసు ప్రభు చెప్పాడండి. పౌలు గారు చెప్పారండి. దేవుని బిడ్డలారా, పౌరుషము గలవారై ఉండడి, బలవంతులై ఉండడి. మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చేయండి, ప్రేమించండి. యేసుప్రభు మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించడానికి ఏమైంది? మహానుభావుడు మనం ప్రేమించకపోతే ఎందుకు వస్తాడు ఈ లోకానికి? మనం ఏమైనా దొరలమా? మనం ఏమైనా ఆఫీసర్లమా? మనం ఏమైనా కోటీశ్వర్లమా? ఆయన ఆలోచన ఎంత గొప్పదో చూడండి. ప్రేమించండి కదా. ఆయన మాత్రం అందరినీ ప్రేమించాలి, మనం మాత్రం ఎవరిని ప్రేమించమంటాం? తప్పు కదా. ఆయన తగ్గించుకోవాలి, మనం తగ్గించుకోం కదమ్మా. ఆయన తగ్గించుకుంటాడు, మనం తగ్గించుకోం. ఆయన ప్రేమించుకుంటాడు, మనం ప్రేమించుకోం. చాలా పొరపాటు అండి. అంతటి మహానుభావుడే ఇంత తగ్గించుకుంటే
అంతటి మహానుభావుడే ఇంత ప్రేమిస్తే నేను ఏపాటివాడిని అనేటువంటి బుద్ధి కలగాలి. అప్పుడేనండి మనం మహాత్మునిగా దేవుడికి కనబడతాం. ఆలోచించండి. ఈరోజు లోకాన్ని చూస్తున్నప్పుడు అండి, మనుషులు తమ మంచిని బట్టి నేను ఫలానా దేవుని నమ్ముకున్నాను అని అలా చూపించలేకపోతున్నారు. దేవుడు ఎప్పుడు కూడా ఒక ఆశ ఉంటుందండి. ఏంటంటే నేను ఫలానా దేవుణ్ణి నమ్ముకున్నాను అని, నేను ఫలానా దేవుణ్ణి నమ్ముకున్నాను అని ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు కొంతమంది తమ తమ దేవుళ్ళకి తమ తమ వస్త్రాలు ఉన్నాయండి, కొన్ని రకాలు. ఇదిగో ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈ బట్టలు వేసుకోవాలి. చూసాం కదా సమాజంలో సోదరులు చాలామంది కనపడుతూ ఉంటారు మనకి. ఏమా ఈ రకం బట్టలు వేసుకున్న వాళ్ళు దేవుడు ఈయన, ఈ రకం బట్టలు వేసుకున్న వాళ్ళు దేవుడు ఈయన, ఈ రకపు వస్త్రాలు వేసుకుంటే వాళ్ళు ఈ దేవుడి తాలూకు అని చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనోళ్ళు కూడా అలాగే 40 దినాల ఇంట్లో కూడా మనకు కూడా డ్రెస్ వేశారు. మనోళ్ళు కూడా ప్రత్యేకమైన యూనిఫామ్ కూడా వేసుకుని వెళ్తూ ఉంటారు. గుణదలు వెళ్తూ ఉంటారు, గౌరీపట్నం వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం మనం. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఫలానా బట్టలు వేసుకుంటే నేను ఫలానా దేవుడు భక్తునని చెప్పుకోవాలనుకుంటున్నారు. మీరు వేసుకున్న బట్టలను చూసి మీ దేవుడిని చూడకూడదు. మీ దేవుడిని ప్రపంచానికి చూపించాలంటే నువ్వు వేసుకునేటువంటి వస్త్రాల నుంచి ప్రజలు తెలుసుకోవడం కాదు నీ దేవుడు ఎవరో, నీ క్యారెక్టర్ని బట్టి తెలుసుకోవాలంట. వండర్ఫుల్ అండి. బైబిల్లో ఉన్న మాటలు ఎక్కడ దొరకవండి. బైబిల్లో చెప్పే మాటలు ఎక్కడ ఉండవు ప్రియులరా. ఇవి సాత్వికంతో బోధిస్తే ఎంతటి వాళ్ళైనా కరిగి మనసు ఒప్పుకోవాలండి తప్పనిసరిగా. ఎందుకంటే నేను పలానా బట్టలు వేసుకుంటే నా దేవుడు పలానా వాడు అని మీకు తెలియకూడదు. నా క్యారెక్టర్ని బట్టి, నా వినయాన్ని బట్టి, నా ప్రేమను బట్టి, నా సాత్వికాన్ని బట్టి. ఎవరైనా ఇంత సాత్వికంగా ఉంటాడు, ఎంత కొట్టినా కానీ ఏమనడు చి అనేసి ఎవరు నమ్ముకున్నాడు రా బాబు, ఈయన మనిషా ఇంకేమన్నానా అనగలగాలి. అప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ఆయన యేసుప్రభు గారు నమ్ముకున్నారండి, ఆవిడ యేసుప్రభుని నమ్ముకుందండి. అందుకేనా ఇది వరకు చాలా తిరిగేసేది, ఇది వరకు చాలా గొడవలకు వెళ్ళిపోయేవాడు, ఎక్కడ బ్రాంతి షాప్ ఉంటే అక్కడ తాగిపడిపోయేవాడు, ఏటమ్మా ఈ మధ్యకాలంలో కనపడతలేదు అనుకున్నాను, ఇదా కారణం అన్నా. అంతేగాని యేసుప్రభు గారు డ్రెస్ వేసుకుని రోడ్డు మీద దిగినంత మాత్రం యేసుప్రభు కాదు. నీ బట్టల బట్టో, నీ స్టైల్ బట్టో, నా పద్ధతిని బట్టో బయట వాళ్ళు మన దేవుణ్ణి అంచనా వేయకూడదు ప్రియులరా. మరి దేని చూసి? రోమిలకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ ఎంత గొప్ప అద్భుతాలను బోధిస్తుందో చూడండి, ఎంత గొప్ప అద్భుతాలు బోధిస్తుందో. నిజంగా ప్రియులారా, 2-3 రోజులు ఎలాంటి సభ కంటిన్యూగా జరిగితే, తమ్ముళ్ళు అడుగుతున్నాను నేను, ఎప్పుడైనా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు 2-3 రోజులు ఎలా చక్కగా పెడితే మంచి వాక్యం ఒకటే టైపులో చక్కగా చెప్పుకొని వినొచ్చు. చాలా అద్భుతంగా ఉంటాయి. తమ్ముళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కుటుంబాల కొరకు, తల్లిగారి ఆరోగ్యం కొరకు, ఆర్థిక పరిస్థితుల కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 28వ వచనంలోనండి, దేవుడు మన గెటప్ చూసి వీడు ఫలానా వాడి దేవుడు అని చెప్పుకోకూడదని చెప్పాడండి. ఎంత బాగుందో చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అంటే అర్థమేంటి? యూదులు అనేటువంటి వాళ్ళు స్పెషల్గా ఈ డ్రెస్ వేసుకుంటే నేను ఫలానా వాడికి కనపడతాను, మా దేవుడు యెహోవా, మా దేవుడు ఫలానా అని తెలిసేలాగా డ్రెస్ మెయింటైన్ చేస్తారు చాలామంది. ఇంకా తర్వాత ఆ బట్టలు కనపడవు, అది ఆ దేవుడి దగ్గర ఆయన కనపడ్డావు. అది 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 భక్తి. అది ఏమ్మా 40 రోజులు ఉపవాస కూడుకులు పెట్టుకుంటాం మనం, లెంట్ డేస్ పెట్టుకుంటాం. ఆ 40 రోజుల తర్వాత బట్టలు తీసేసి, 40 రోజుల తర్వాత భక్తి తీసేసి, 40 రోజుల తర్వాత మేరీ మాత మాలలు తీసేసి మళ్ళా బ్రాంతి షాప్కి వెళ్ళిపోవడం, అది భక్తి. అది ఎవరు నేర్పాడు అసలు ఈ కల్చర్? అసలు ఎవరు పెట్టారు? 40 రోజులు ఎలాగుంటే సరిపోతారని అని చెప్పింది దేవుడు ఎవరు? అసలు ఎవరు? దేవుడితో మనిషికి ఉన్నటువంటి అనుబంధం లైఫ్ అండి, జీవితం. 20 రోజులు ఉంటేనో, 10 రోజులు ఉంటేనో, 40 రోజులు ఉంటేనే కుదరదు. అది ఎవరికి ఇష్టం? అది ఎవరికి ఇష్టం అండి?
మందు తాగడం మానేస్తే, పూర్తిగా మానేస్తే సమాజానికి ఇష్టం, భార్యకి ఇష్టం, కుటుంబానికి ఇష్టం. పాపాన్ని పూర్తిగా మానేస్తే దేవుడికి ఇష్టం. నేను 40 రోజులే ఉంటాను, నీ బాబుతో చెప్పుకో. నేను 20 రోజులు ఉంటాను, నీకు దిక్కునక్కడ చెప్పుకోని కూడా దేవుడిని ఎప్పుడు తప్పది. అందుకని అంటున్నాడు, యూదులు పైనుంచి కిందకి అంగీలు వేసుకుని ఇక్కడ దాకా గడ్డాలు పెంచుకుని విచిత్రమైన ఆకారంతో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎన్ని సెంటిమెంట్లో వాళ్ళకి. ఎవరికమ్మా? యూదులకి. మార్కెట్కి వెళ్ళి వస్తే నెత్తిమేంచి నీళ్ళు పోసుకొని కాళ్ళు కడుక్కుంటేనే కానీ లోపలికి వెళ్ళరంట. తెలుసండి? అన్నం తినేటప్పుడు మొత్తం అంతా కడిగేసుకుంటారంట. తెలుసా? ఇలాంటి ఆచారాలతో, ప్రత్యేకమైన ఆకారంతో, ప్రత్యేకమైన వస్త్రధారణతో ఇతను యూదుడురా, ఇతడు ఫలానా మతస్థుడురా, ఇతను ఫలానా దేవుడిని నమ్ముకున్నాడురా అని ఈరోజు సమాజంలో కానీ అప్పుడు సమాజంలో కానీ దేని చూసి చెప్తారు? వాళ్ళు వేసుకునే ఆ దేవుని తరపు దీక్షను బట్టి, ఆ బట్టలను బట్టి చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎంత మంచి మాట చెప్పించారు చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యం కాదు దేవుడికి కావాల్సింది. స్పెషల్గా యేసుప్రభు గారికి కావాల్సింది మీ అవుటర్ అపియరెన్స్ కాదు, మీ బయట ఉన్నది నుండి చూడ దేవుడు. స్కానింగ్ మిషన్ కంటే గొప్పవాడండి దేవుడు. మనసు మర్మాలు ఎప్పలేకపోయింది ప్రపంచం. కంటికి కనపడిన మనసు ఏమైపోతుందో, అది ఏం ఆలోచిస్తుందో అనేది లోకానికి తెలియలేదు ఇప్పటి వరకు. నేరస్తులను పట్టుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. చివరికి తప్పును ఒప్పుకోకపోతే నార్కో ఎనాలిసిస్ అనే టెస్ట్ పెడతారు. మత్తుమంది ఇచ్చి నేరస్తుని నిద్రలోకి పంపించి ప్రశ్నలు అడుగుతూ ఉంటే మెలుగుకున్నప్పుడు ఏం చేశాడని చెప్పేస్తూ ఉంటాడు చక్కగా. కానీ అంతరంగా నెరిగిన దేవుడు. ఆలోచన చేయండి పిల్లలు. అంతరంగా నెరిగిన దేవుడు మనసుని స్కాన్ చేయగల శక్తిమంతుడు. మనసుకి స్కానింగ్ ఉండదు, అదొకటే దేవుడు. దేవుడి దగ్గర ఏ ఒక్కడు దాగలేడు. దేవుని తీర్పులో ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకే ఇలాంటి భయంకరమైన దినం ఒకటి ఉంది కనుక మనందరినీ కూడా మెలకుగా ఉండి సిద్ధపడి, అనేకులను సిద్ధపరిచి దైవరాజ్య విస్తరణ కొరకు బ్రతకమని, నేను వస్తున్నాను, నేను వచ్చే లోపల మీరు భూమి మీద చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, అవి చేస్తే నాకు ఎంతసేపు అయ్యాయి భూమి మీదకి రావడానికి అంటున్నాడు ప్రభు. అర్థమవుతుందా ప్రియులారా? అర్థమవుతుందా చెల్లెమ్మలారా? ఆలోచించండి. ప్రతి నెల పెడుతున్నారు కదండి అనుకుంటున్నారా? అన్ని నెలలకు మనం ఉంటామా? అందుకనే అవకాశం వచ్చినప్పుడు మారిపోయేవాళ్ళు అంటే దేవుడికి ఇష్టం. తెలుసా మీకు? అవకాశం వచ్చినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మారమనసు పొందడం, సరి చేసుకోవడం, దేవుని కొరకు బ్రతకడం, సిద్ధపడడం ఆయనకి ఇష్టం అండి. దేవుడికి ఇష్టం ప్రియులారా. అందుకనే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. మీ డ్రెస్ను చూసి, మీ అపీరెన్స్ చూసి, చాలామందికి క్రైస్తవ బిడ్డలకి బొట్టు ఉండదు, చెల్లమ్మలకి కదమ్మా. బొట్టు లేకపోవడం చూస్తే మనల్ని ఏమంటారమ్మా? వెంటనే చూసిన వాళ్ళు ఏమంటారు? వీళ్ళు క్రిస్టియన్స్ రా అంటారు. మహా లేకపోతే మన సోదరులు, మన చెల్లమ్మళ్ళు ముస్లింలు కూడా బొట్టు పెట్టుకోరు, వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోరు. ఇది చూడగానే వీళ్ళు క్రిస్టియన్స్ రా అంటాడు. ఏమో బొట్టు పెట్టుకోలేదు మీరు క్రైస్తులా అంటారు. మన పేరు కూడా తెలిసిపోతాయి. ఏ సామెలో దావీదు అనేసరికి ఓహో వీళ్ళు పలానా రోయ్ అంటారు. కనుక ప్రియులారా, దానిని బట్టి కాదంట. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు. ఇశ్రాయేలుడు అంటే దేవునికి ఇష్టమైన వాడు, దేవుని కుమారుడు. దేవుని కుమారులు ఎవరు కూడా పైకి కనపడరు. దేవుడు చూసే మనసుని పరిశుభ్రపరుచుకుంటారు, దీన్ని పవిత్రంగా దాచుకుంటారు. ఎందుకంటే దేవుడు దీన్ని చూస్తాడు కనుక. ఆలోచించండి ప్రియులారా. చదువు. శరీరమందు బాహ్యమైన సున్నతి. బాప్తిసం నీటిలో ములిగిన సున్నతి చేయించుకున్న, పూర్వకాలంలో చేయించుకున్న, అది
బాహ్యంగా తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదండి. అందరు తీసుకుంటారని మనం కూడా బాప్తీసం తీసుకుంటే ఉపయోగం లేదు. చూడండి, బాప్తీసం ఎందుకు తీసుకోవాలో తెలుసండి? ఏమా మీకు ఎవరైనా చెప్పారా తీసుకునేటప్పుడు? నాకివ్వండి 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 అంటే తీసుకెళ్ళి ముంచేసాం. ఎందుకు తీసుకోవాలో తెలుసండి? రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, బాప్తీసం ఎందుకు తీసుకోవాలో చూడండి ఒకసారి. నాకివ్వండి నాకివ్వండి అని అడుగుతాం. కొంతమంది పెళ్ళికి బాప్తీసం తీసుకుంటారు. పెళ్ళికా? పరలోకానికండి బాప్తీసం. ఏటమ్మా బాప్తీసం దేనికమ్మా? పెళ్ళికా, భోజనాలుగా, గృహప్రవేశానికా? పరలోకానికి. బాగా ఆలోచించాలి. అసలు బాప్తీసం ఎక్కడ తీసుకోవాలో, ఎందుకు తీసుకోవాలో, అసలు దాని ఉద్దేశం ఏంటో చెప్పాడు చూడండి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ మనమందరము ఆయన మరణంలోనికి అదిగో ఆయనకిలాగా కష్టపడి భూమి మీద నీతిగా బ్రతికి జీవితాన్ని ముగించుకోవడానికి తీసుకున్నామంట. మనమేమనుకుంటున్నాం? పాపిచెర్లో తీసుకున్నాను, గుండాల్లో తీసుకున్నాను, గోదావరిలో తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఎక్కువైపోయింది. కొంతమంది మన దేశం నుంచి మరి ఇజ్రాయెల్ దేశాలకు వెళ్తున్నారు, చూసారా? వెళ్తున్నారా? ఏం చూడడానికి వెళ్తున్నారమ్మా? యెరూషలేము, యేసుప్రభు గారిని పెట్టిన సమాధి, అలాగే అపోస్తులు తిరిగిన ప్రదేశాలు. ఇకపోతే ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలామంది సహోదరులు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని ఆశపడుతూ ఉంటారు. చాలా పొంగిపోతారు. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని వెంటనే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇంకా నా జీవితం సాఫల్యం అయిపోయింది, నేను చచ్చిపోతే డైరెక్ట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటారు. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని పరలోకి వెళ్తారమ్మా? చెప్పాలి. సువార్తరాజు గారు ఇలాంటి వాళ్ళు అందరూ తీసుకెళ్తున్నారు కదా, పెద్దలు, వెళ్ళి చెప్పాలి. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్తారా? యేసుప్రభు గారు తీసుకున్నారు అంటే ఆయన మహానుభావుడు. ఆయన అక్కడోడే కనుక, అక్కడ నది దగ్గర కనుక యోర్దాను, అక్కడ తీసుకున్నారు. మీ ఊర్లో గోదావరిలో తీసుకున్నా ఒకటే, యోర్దానులో తీసుకున్నా ఒకటే, చేపల చెరువులో తీసుకున్నా ఒకటే, కాలంలో తీసుకున్నా ఒకటే కదా. ఎందుకు తీసుకోవాలి? యోర్దాను నదిలో తీసుకున్నా, నైల్ నదిలో తీసుకున్నా, ఏమా ఇక గోదావరిలో తీసుకున్నా, కృష్ణానదిలో తీసుకున్నా, ఎందుకు తీసుకోవాలి? ఆయన మరణంలోకి తీసుకోవాలంట. ఇది బాప్తిసానికి అర్థం. ఈజీగా ఉందని టాయిలెట్కి వెళ్ళి ములిగేసి టకటకా రుద్దుకుని పైకి వచ్చేసాం. అలాగే తీసుకున్నారా? ఆలోచన చేయండి. ఇవన్నీ అర్థం కావడానికి చాలా ప్రసంగాలు వినాలి సమాజం. 20 సంవత్సరాల పరిశోధన మాది. మేము ఎవరికి చెందిన వాళ్ళం కాదు. సొంతంగా సేవ చేసుకుంటున్నాను నేను ప్రభు దగ్గర. నేను సొంతంగా బైబిల్ చదువుకున్నాను. నేనేం చదువుకున్నానో నా తమ్ముళ్ళకి, నా చెల్లెలకి, నా సంఘాలకి చెప్పుకోవాలని ఆశపడి నేను ప్రచురణ చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చాలా తెలియాలి మనకి. పైకి మాత్రం అంతా తెలిసిపోయి అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా డెప్త్ బైబిల్. నిజమండి, నమ్మండి ప్రియులారా. ఆసక్తి, చెప్పాలని ఆసక్తి మాకుంది, చెప్పించుకోవాలని ఆసక్తి మీకు ఉండాలి. చెప్పించుకోవాలి. ఎందుకంటే పరలోకానికి వాక్యం కావాలి మనకి. మన జీవితాలు మార్చే శక్తి దీనికే ఉంది. ఇదే వినాలి మనం, గట్టిగా గొప్పగా వినాలి. మన సిద్ధపాటు కలిగి బ్రతకాలంటే వాక్యం తెలిసిపోవాలి మనకి. ఎందుకంటే వాక్యమే మనల్ని మేలు కలుపుతూ ఉంటుంది. కనుక ప్రియులారా, బాప్తిసం ఎక్కడికి తీసుకోవాలమ్మా? ఆయన మరణంలోనికి తీసుకోవాలి, ఆయన త్యాగంలోకి తీసుకోవాలి, ఆయనలా బ్రతకడానికి తీసుకోవాలి, ఆయనకిలాగా భూమి మీద తనువు చాలించడానికి తీసుకోవాలి. ఇప్పుడైనా సరి చేసుకుంటారా మరి? ఇంతవరకు తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది కదా. దేవుడి కోసం బ్రతుకుతారమ్మా? వచ్చే నెలకు సిద్ధపడతారా? నెలకు ఒక స్పీకర్ని తమ్ముడు పిలుస్తున్నారు, నెలకు ఒకళ్ళు వచ్చి చెప్పి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా వచ్చిన ఎవరు వస్తారని చూస్తున్నారు, కానీ ఈ నెలలో చెప్పింది వదిలేస్తున్నారు. చాలా పొరపాటు అండి.
సాతాను ఎప్పుడు మనతోనే ఉంటుంది. తెలుసా మీకు? సాతాను ఎక్కడ ఉంటుందమ్మా? మనం ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, మనకు కనపడదు, మనతోనే ఉంటుంది, మనల్ని మారనివ్వదు. బంక జిగురు. విన్నారా? కాబట్టి ప్రియులారా, ఆయన మరణంలోనికి బాప్తీసం తీసుకోవాలి. కాబట్టి బాప్తీసం అనేది బాహ్యంగా జరిగేది కాదంట. బాహ్యంగా సున్నతి చేసుకున్నవాడు కానీ, బాహ్యంగా బాప్తీసం తీసుకున్నవాడు కానీ నిష్ప్రయోజనం. బాప్తీసం అనేది హృదయ సంబంధమైనది, మారు మనసును కలిగించేది. పుట్టుడు దుఃఖంతో చేసిన పాపాలన్నీ విడిచిపెట్టి ప్రభు పాదాలు కడ వచ్చి ఏడ్చేది బాప్తీసం. కరిగిపోవాలి మనసు. సున్నతి కూడా అలాంటిదే పూర్వకాలంలో. కాకపోతే బాహ్యంగా సున్నతి చేయించుకుని దొరల్లా తిరిగేవారు. మేము దేవుడి బిడ్డలం, మేము అది చేసాం ఇది చేసామని తిరిగేవారు. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నాం అంటే, అబ్బాయి నేను బాప్తీసం తీసుకుని 40 సంవత్సరాలు ఏంటంటున్నాం. 40 సంవత్సరాలు బాప్తీసానికి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనలో ఏ మార్పు వచ్చింది? ఏ మార్పు వచ్చింది? మార్పు రాని జీవితం ఎందుకు? ఇన్ని వాక్యాలు విన్న తర్వాత అంత కఠినాత్మలం అయితే మనల్ని పుట్టించిన దేవుడు ఆయన ఎంత కఠినాత్ముడండి బాబు. మట్టి బొమ్మలమే మనకే ఇంత పట్టుదల ఉంటే, ఇన్నిసార్లు చెప్పించుకుంటే మనల్ని చేసిన దేవుడు ఆయన ఎంత గట్టివాడు అనుకుంటున్నారు మీరు? ప్రపంచంలో దేన్నైనా కరిగించవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత దేవుడు మనసును కరిగించలేము మనం. అందుకే ఇప్పుడే ఆలోచించాలి. అందుకని ఇప్పుడే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం. తెలుసమ్మా? యేసుప్రభు గారు తిరిగి లోకానికి వచ్చే కాలంలో ఉన్నాం. సిద్ధపడండి, సిద్ధపరచుకోండి. నా మాట వినండి దయచేసి. తమ్ముళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి పెట్టుకునే సభ కాదు ఇది. తెలుసండి? మేము ఏదో స్వలాభం కోరుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు మేము. అలాగైతే ఇలాంటి మాటలు మేము చెప్పలేం ప్రియులారా. ఎంత తప్పు చేస్తున్నామో చూడండి. చివరి దినాల్లో మనం యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు ప్రపంచాన్ని హెచ్చరించినటువంటి ఆ మాటలు చదువుతుంటే, ఈ దుర్మార్గమైన లోకం ఎక్కడుందో, దేవుడు మాటలను ఎందుకు విడిచిపెట్టిందో ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. చూడండి, యాకోబు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1-3 వచనం వరకు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గూర్చి, మన ప్రపంచం మీదకి రాబోయే ఉపద్రవాలు మాట్లాడండి. ప్రపంచం మీదకి వచ్చే ఉపద్రవాల గురించి అంట ప్రలాపించి ఏడవండి అంటున్నాడు. మీరు చేతులారా చేసుకున్నారు, చేతులారా చేసుకున్నారు. ఒకసారి చెప్పాను పబ్లిక్ మీటింగ్లో, అసలు ఈ భూమి మీదకి తుఫాన్ అనేది 70 సంవత్సరాలకు ఒకసారి రావాలండి. 70 సంవత్సరాలకు ఒకసారి తుఫాన్లు పట్టాలి అసలు భూమి మీదకి. ఇప్పుడు నెలకు 3, వారానికి 2. ఓ తుఫాను తీరం దాటగానే మరల మధ్యలో ఒకటి ఏర్పడిపోతుందంట. ఆలోచించండి. మనుషులేమో ఎవరు దేశపు గొప్పలు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎవరి గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుని పొగుడుకునే దేశంలో. రష్యా వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. చైనా వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అమెరికా వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదండి. ప్రపంచం ఏమైపోతుందో, ప్రజలు ఏమైపోతున్నారు. ఈ లోకాన్ని కలిగజేసిన ఒక దేవుడు ఉన్నాడని, ఆయనకు మనసు ఉంటుందని, ఆయనకు ఒక చట్టం ఉంటుందని, ఆయన గురించి ఆలోచించాలని ఎవరికి లేదండి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళే, ఎవరి ప్రయోగాలు వాళ్ళే అనండి. లోకం ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉన్నప్పుడు నాశనానికి పరిగెడుతున్న ఈ ప్రపంచాన్ని కన్న తండ్రిగా దేవుడు హెచ్చరించాలి కనుక తన భక్తుల ద్వారా ఈ మాట రాయించాడు. లోకం మీదకి ఉపద్రవం వస్తున్నాయి. చూస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. వర్షాలు కురుస్తుంటే ఊర్లు కొట్టుకుపోతున్నాయి. తెలుసండి? వర్షాలు కురిస్తే మనుషులు చచ్చిపోవడం ఏంటండి? మనుషులు చచ్చిపోవడం ఏంటండి? నిన్న ఒరిస్సాలో కంటిన్యూగా పిడుగులు పడ్డాయండి. ఎప్పుడు వినలేదండి. వేలండి, 20,000 ఎన్ని వేలో పిడుగులు అంటే ఎప్పుడైనా విన్నారు మీరు? ఒక పిడుగు పడ్డం విన్నాం, 2 పిడుగులు పడ్డం విన్నాం మనం.
కానీ నిన్న ఒరిస్సా రాష్ట్రంలో పడిన పిడుగులు చాలా ఎక్కువ, వేలు పిడుగులు పడ్డాయి. వర్షం కురుస్తుంటే మనుషులు చచ్చిపోతున్నారు ఏంటండి? ఆలోచన చేయండి. ఉపద్రవాలు ప్రపంచం మీదకి దాడి చేస్తున్న సందర్భంలో దేవుని బిడ్డలారా ఇంకా ఇక్కడే బ్రతకాలని ఆశపడుతున్నారా? దేవుడి దగ్గరికి వెళ్ళొద్దా? వెళ్ళడానికి సిద్ధపడొద్దా? మన లోపాలు మనం చెక్ చేసుకోవద్దా? ఆలోచించండి. ఇవన్నీ దేవుడు మాటలే, హెచ్చరికలు. ఆయన సందేశం మనకు అందడం ఎంత అదృష్టవంతులు మనం. ఈరోజు ఇలాంటి మహాభాగ్యం చాలామందికి లేదు. ఈ టైం 11 అయిపోతాను ఇంకా సూపర్ మార్కెట్లు అంటూ ఉంటారు ప్రజలు. హైపర్ మార్కెట్లు, బిగ్ బజార్లు, పెద్ద పెద్ద షాప్. ఆనందమే ఆనందం లోకం. అక్కడ బట్టలు కొనుక్కోవటం, ఇక్కడ బంగారం కొనుక్కోవడం, ఇక్కడ సినిమా చూసుకోవటం, అక్కడ భోజనం చేసుకోవడం, ఇంటికి వచ్చేది. చివరి దినాల్లో మనుషులు చేయవలసింది ఇదా ప్రియులరా? ఇదా? అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయును, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టుకొని వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా పలకబోతున్నాయి రాకడలో. అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములందు మీరు చేసిన తప్పేటంటే, మీరు చేసిన తప్పేటంటే చివరి దినాల్లో ఉన్నామని తెలిసి కూడా మారు మనసు పొందకుండా, సిద్ధపడకుండా, భక్తిని పోగు చేసుకోవాల్సిన మనం, విశ్వాసాన్ని పోగు చేసుకోవాల్సిన మనం, నమ్మకాన్ని పోగు చేసుకోవాల్సిన మనం, ప్రభు రాజ్యం కొరకు అందరినీ సిద్ధపాటు చేసుకోవాల్సిన మనం ఏం పోగు చేసుకుంటున్నారంట? ధనము. ఆలోచించండి ప్రియులారా, ఏమి సిద్ధపాటు చేసుకునే కాలం ఇది? ఏమి సిద్ధపాటు చేసుకుంది ప్రపంచం? ఇప్పటికీ పరుగులు పెడుతున్నారు. ఇప్పటికీ కూడా లోకాశల్లో కుమిలిపోతున్నారు. తినడానికి వద్దు అని నేను అనటం లేదు, డబ్బులు వద్దు అని బైబిల్ చెప్పదు. అవసరానికి కావాలి, బ్రతకడానికి కావాలి. కానీ ఎంత ఉన్నా తృప్తి లేని జీవితాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మనుషులు చూస్తుంటే పేదవాళ్ళనేమో లెక్క చేయరు, ఉన్నవాళ్ళేమో ఉన్నవాళ్ళగానే బ్రతుకుతున్నారు. వాళ్ళని చూసిన పేదవాళ్ళమైన మనమేం చేస్తామంటే వాళ్ళకలాగైనా బ్రతకలేకపోతున్నామని ఏదో తప్పు చేసి మన ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాం. అందుకనే అంచె దినములలో సంపాదించుకోవాల్సింది భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమని, ప్రభు పాదాలని, ప్రభు సన్నిధిని సంపాదించుకోవాలి. ఇవి కాదు. తినటానికి దేవుడు ఏ లోటు చేయడు. ఆశకు పోకూడదు. అంచె దినములను తెలిసి కూడా ఇలాంటి పోగు చేసుకోవడం చాలా తప్పు. అంతే కదమ్మా? ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఇల్లు కాలిపోతుంది అనుకుందాం, హౌస్ మంటల్లో చిక్కుబడిపోయింది. ప్రాణం దక్కించుకుంటావా, బీరువా బయటకు వస్తుందా తెచ్చుకుంటారా? ఇల్లు కాలిపోతుంది, మధ్యలో ఉండిపోయావు. ప్రాణాలతో బయటపడతావా? అమ్మ బాబోయే బీరువాలో డబ్బులు నేను అక్కడ బీరువా పెట్టుకుంటావా? మాడి మసి అయిపోతాం. ఇల్లు కాలిపోతున్నప్పుడు రక్షించుకోవాల్సింది ఏంటమ్మా? ప్రాణం, ఆస్తులు కాదు. బ్రతికుంటే ఇంకోసారి సంపాదించుకుంటాం, చచ్చిపోతే దాంతోపాటు కాలిపోతాం. అదే ఈ ప్రస్తుత ప్రపంచ పరిస్థితి. చూస్తుండగానే మంటల మధ్యకి వెళ్ళిపోతుంది లోకం. ఇవి మతం చెప్పే మాటలు కాదు, ఇవి మతాలు చెప్పే మాటలు కాదు ప్రియులారా. సత్యవంతుడైన యేసుప్రభు చెప్పిన గొప్ప సందేశాలు. ప్రపంచంలో ఈ రకమైన బోధ ప్రభు దగ్గర తప్ప ఎక్కడ ఉండదు. అందుకే ప్రభు గొప్ప దేవుడు. బ్రతికుండగా మీరు ఒక అడుగు ముందుకేసి ప్రభుని నమ్ముకున్నారు కదా, ఇంకొక అడుగు వేస్తే పరలోకి వెళ్తారు. మీది ఆలస్యం, మనదే ఆలస్యం ప్రియులారా. సిద్ధపడదామా అమ్మా? వచ్చే నెల కోసం చూద్దామా? సిద్ధపడండి. ఆత్మీయతలు ఎదగండి, ప్రేమలో ఎదగండి,
మీ ప్రేమను దేవుడికి వ్యక్తపరచండి. మీ క్రియలు కావాలి దేవుడికి. ఆయన అనుకున్న జీవితం చూపించండి, లోకానికి సాక్షులుగా బ్రతకండి, తప్పును ఖండించండి, బలహీనలు బలపరచండి, అల్లం లేని వాళ్ళకి అన్నం పెట్టండి, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వండి, ప్రార్థన చేయండి, సమూహాలుగా కూడుకుని ప్రార్థనలో ఏకీభవించండి. టైం దొరికితే ఖాళీ చేసుకుని వాక్యం చదువుకోండి. ఇదే చివరి దినాల్లో మనం సంపాదించవలసింది. ఎవరైతే ఈ పని మీద ఉంటారో ఆయన మన పని మీద వస్తారు భూమి మీదకి. దేవుని బిడ్డలారా, జీవితాలను నాశనం చేసుకుంటారో కాపాడుకుంటారో మన ఇష్టం, మన చేతుల్లో ఉంది. జీవితాన్ని నాశనం చేసుకోకూడదు, మన చేతుల్లో ఉంది మన భవిష్యత్తు. వింటారా? ప్రాణం పోతున్నాం. మరి ఇంత చెప్పాను కదా, ఇల్లు కాలిపోతున్నప్పుడు బీరువా తీసుకొచ్చాను కాదు, టీవీస్ తీసుకొచ్చాను కాదు, అయ్యో ఆ మంచం అన్న తెచ్చాను కాదు, ₹1,00,000 మంచం కాలిపోతుంది అనుకోకూడదు. ప్రాణాలతో బయటపడిపోవాలి. అలాగా కాలిపోతున్న ఇంట్లో నుంచి దేవుడు తప్పిస్తే బుద్ధిహీనంగా ఆలోచించి నష్టపోయిన ప్రపంచానికి పాఠంగా మిగిలిన ఒక ఆవిడ ఉంది బైబిల్లో. ఎవరమ్మా? అమ్మా, లోతు గారి భార్య. ఆవిడ చనిపోయింది ఎప్పుడో తొలి దినాల్లో పుట్టినటువంటి జనరేషన్స్ వాళ్ళు. ఆవిడ చనిపోయింది ఏమండి, అంటే చనిపోయిందంటే ఉపస్తంభం అయిపోయింది, శిక్షించబడింది, అన్నీ అయిపోయినాయి. అది పోయే ఉంటుందేమో నాకు తెలియదు, అది అన్నీ అయిపోయింది. కానీ మనం చేసిన పాపం తొందరగా పోదండి. ఈ రోజుల్లో మీరు తెలుసుకోక మాట వింటూ ఉంటారు తెలుసండి. అదేంటంటే మనం వాడుకునే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బ్యాగులు, ఇవన్నీ ఉన్నాయా? ప్రపంచం మొత్తుకుంటున్నారండి. పెద్ద పెద్ద దేశాధ్యక్షులందరూ కలిసి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దామని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పారో, కానీ వాళ్ళ వల్ల కాలేదండి. అలవాటు అయిపోయింది మనకి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వాడకం, ఈ బకెట్లు, ఈ కుర్చీలు, ఈ కవర్లు, ఇవన్నీ ప్లాస్టిక్ ఉన్నాయి కదా, ఇది భూమిలో కలవడానికి, మట్టిగా కలవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందంట. మనం చచ్చిపోయామనుకోండి, ఎన్ని రోజుల్లో మట్టి అయిపోతామమ్మా? ఒక నెల రోజుల్లో అక్కడ చూస్తే ఏం ఉండదు. ఉంటే కొన్ని ఎముకలు ఉంటాయి, ఎందుకంటే గట్టిగా ఉంటాయి కనుక. అవైనా 2-3 సంవత్సరాల తర్వాత తవ్వితే ఇంకేం ఉండదు, అవి కూడా మట్టిలో కలిసిపోతాయి. మనం ఒక నెలలో మట్టిలో కలిసిపోయేవాళ్ళు. కానీ మనం ఉపయోగించుకునే ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ కవర్లు ఇలాంటివన్నీ కూడా కొన్ని లక్షల సంవత్సరాలు అయితేనే కానీ భూమిలో కలవు అంట, అలాగే ఉంటాయంట. ప్రపంచం దీనికి భయపడుతుంది. దేనికి? ప్లాస్టిక్ని వాడకండి, అది భూమిలో కలవదు, భూమి మీద ఉంటుంది, మనకు హాని చేస్తుంది, పశువులు చచ్చిపోతాయి, సముద్రాలు ఉనికిని కోల్పోతాయి, ఇలా హెచ్చరిస్తూనే ఉన్నారు. దానికి భయపడతారండి బాబు. ఏమండి, ప్లాస్టిక్ అయినా కొన్ని లక్షల తర్వాత అయినా కలిసిపోద్దేమో భూమిలో, కానీ మనం చేసిన పాపం మాత్రం అలాగే ఉంటుంది. కోట్లు సంవత్సరాలు అలాగే ఉంటుంది, దేవుడి దగ్గర పోతుంది. తెలుసా మీకు? లూకా సువార్త ముగించుకుందాం ప్రియుల. లూకా గారు రాసిన సువార్తలో 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఎప్పుడు లోతు గారి భార్య అండి, ఆదికాండం ఫస్ట్లో ఎప్పుడో ఈ కార్యక్రమం జరిగింది. యేసుప్రభు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన మర్చిపోలేదండి. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. మనం చేసిన ఘాతకం, మనం చేసిన దైవ వ్యతిరేక పాపాలు అవి పోవండి, అవి పోవవి, అలాగే ఉంటాయి దేవుడి దగ్గర. విన్నారా? మీకు అనుమానం రావచ్చు, మరి మీ పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, తూర్పుకి ఎంత దూరమో పడమడ అంత దూరం విసిరేసాను ఉంటుంది కదా, మరి విసిరేసిన దాన్ని మళ్ళీ తెచ్చేసుకుంటున్నాం మనం. ఆయన జ్ఞాపకం చేసుకోండి నిజమే, మరి ఆయన మర్చిపోనేస్తున్నామా మనం? ఏమా, మనం మన పాపాలు మర్చిపోనే ఉండలేదు, అందుకే ఆయన ఎదురుగుండా అలాగే ఉంటాయి మన పాపాలు. ఆయన మన పాపాలని తీసి దూరంగా పారవేసిన తెచ్చుకుని దగ్గరెట్టుకుంటున్నాం మళ్ళీ మనం. చూడండి, ఎప్పుడు లోతు భార్య, ఎప్పుడు యేసుప్రభు గారు, ఎప్పుడు కొత్త నిబంధన, ఎప్పుడు లూకా గారు రాసిన పత్రిక చూడండి, సువార్త చూడండి, 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను ఎందుకండి?
యేసుప్రభు గారి కాలంలో ఉన్న ప్రజలకి లోతు భార్యతో ఏం సంబంధం? ఎందుకని ఆవిడ జ్ఞాపకం చేసుకోవాలి? ఆలోచించండి. ఆవిడైనా భక్తిపరురాలా? ఎస్తేరమ్మలంటే ఆవిడ సంఘ సంస్కర్త. పోని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో తెలుసండి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఇందాక చెప్పాను కదా, ఇల్లు కాలిపోతున్నప్పుడు ఏమా ఇంట్లో నుంచి బయటికి పోవాలా? లోపల ఉండి అది కాలిపోతుంది ఇది కాలిపోతుందని చూడాలా? అలా చూసింది ఈవిడి. సొదొమ గొమొర్ర పట్టణం తగలబడిపోతుంటే ఏమైపోతుంది? ఆదికాండంలో 19వ అధ్యాయం 24, 25 వచ్చిన చూడండి ప్రియులారా. ఆదికాండము 19వ అధ్యాయము 24, 25 వచ్చినాలు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని. ఆకాశంలో ఏమన్నా అనుకుంటున్నారమ్మా? పిచ్చి లోకం అనుకుంటున్నారు. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, మేఘాల్లో నీళ్ళు ఉన్నాయి. అవతల అంతరిక్షం ఉంది, అంతరిక్షంలో గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. మన ఉపగ్రహాలు పంపించుకుందాం, మన పనిది మనం చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రపంచం కళ్ళు తెరుచుకుని ఆలోచిస్తే ఆకాశంలో అగ్ని, గంధకాలు. గంధకాలు అంటే సల్ఫర్ అండి, సల్ఫరు. దీపావళికి టపాసుల్లో గట్ట కూరుతారు చూసారా? భయంకరమైన పదార్థం. అగ్నిపర్వతాల్లో నుంచి వెదజల్లేటువంటి అతి భయంకరమైన కెమికల్స్ లాంటి కెమికల్స్ అంతరిక్షంలో ఉన్నాయి. ఆకాశం ఎలా ఉంటుందో, అక్కడ ఏముంటుందో చెప్పడానికి క్రీస్తుకు పూర్వం ఆకాశం నుంచి దించిన మెటీరియల్ ఏమేమి భూమి మీదకి వచ్చిందో చెప్తున్నాడు. సొదొమ గొమొర్ర మీదకి, సొదొమ గొమొర్ర మీదకి అగ్ని అంటుకున్నది గ్యాస్ స్టవ్ పేలిపోయి కాదు, సిలిండర్ పేలిపోయి కాదు, గ్యాస్ బ్లాస్ట్ అయి కాదు, భూమిలో ఆకాశం నుంచి కురిచిందంటే అగ్ని. ఉందండి? ఉందా? ఉంది. ఏమా ఆకాశం నుంచి అగ్నిని కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములను నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనం చేసేసాడంట. అదిగో అవన్నీ కాలిపోతుంటే ప్రాణం దక్కించుకుని బయటకు వచ్చింది కదా. ఇందాక చెప్పాను కదా, ఇల్లు కాలిపోతే ఏం చేయాలమ్మా? ప్రాణాలతో బయటకు వచ్చేయాలి. మనం చెయ్యలేంది, మనం తీయలేంది మనకెందుకు? బీరువా మన వల్ల అవ్వదు కదా, మంచం మన ఒక్కడి వల్ల రాదు కదా, ప్రాణం పోతే తిరిగి రాదు కదా, ప్రాణం దక్కించుకోవాలి కదా. సేమ్ ఇదే పని ఆవిడ చేసింది. సొదొమ గొమొర్ర పట్టణాలు కాలిపోతుంటే ఏం చేసిందమ్మా? లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసిందంట. ఏం చూసిందమ్మా? చూడటం తప్పే ఉందండి. చాలాసార్లు చదువుకున్నాం మనం. నాకు ఎందాక వచ్చింది ఆలోచన. లోతు భార్య వెనక చూసింది, లోతు భార్య వెనక చూసిందని చదువుకున్నాం చాలాసార్లు. ఏం చూసింది? కాలిపోతుంటే ఎవరు చూడరా? ఏమా ఎవరు చూడరా? ఏం చూసింది? ఆ చూపేదో దేవుడికి నష్టం లేని, దేవుడికి ఇష్టం లేని చూపేదో చూసింది. అది చూసింది. అక్కడే ఆవిడ సంపద, ఆవిడ ఐశ్వర్యం, ఆవిడ కష్టం కాలిబూడిదైపోతుంది. ఆవిడ ప్రేమించిన పట్టణమేమో తుడిచిపెట్టుకుపోతుంది. అంతేగాని అమ్మాయ ప్రాణాలతో బయటపడ్డాను, దేవుడు ఎంత కృప చూపించాడు, మహానుభావుడికి వందనం, పోతే పోయింది, రేపు సంపాదించుకుంటాను అన్నదా? అనలేదు. వెనకకి చూసిందంట. వెనకకి చూసిందంటే మామూలు చూపు కాదు, అది ఏదో లోకాశలతో కూడుకున్న చూపై ఉండాలి. లేకపోతే మహాత్ముడు ఉత్తిని శిక్షిస్తాడు. ప్రాణాలతో బ్రతికుండడం ముఖ్యం, సంపాదన ముఖ్యం కాదు ప్రియులారా. పరలోకి వెళ్ళటం ముఖ్యం, పొగడ్తలు ముఖ్యం కాదు. ప్రేమ ముఖ్యం. అసూయ, ద్వేషం, కక్షలు పెంచుకుని భూమి మీద ఏం సాధించలేము. మారాలి. మారడానికి మారిన వాళ్ళని తీసుకెళ్ళటానికి వస్తున్నాడని చెప్పడానికి ప్రభు నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఆయన వచ్చే ముందు మనం కొన్ని సిద్ధపరచాలి, మనం సిద్ధపడాలి. ఆయన రావడానికి కొన్ని పరిస్థితులు మనం భూమి మీద కల్పించాలి ప్రభు వారికి. అదే మన బాధ్యత. అదే ఈ సువార్త సభ యొక్క ఉద్దేశం. అదే తమ్ముళ్ళు ప్రతి నెల జరిపిస్తున్న కార్యక్రమం. దేవుని ప్రియులారా, ఆలోచించండి.
దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతాం. ఆ పదం అలాగే ఉండిపోయేలా చూడకండి. సిద్ధపాటు సభలో అలాగే ఉండిపోకూడదు. ఆ పదానికి మీరు మారాలి. మీరు సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి, మన సేవకులు సిద్ధపడాలి, సంఘాలు సిద్ధపడాలి. అందరం ప్రేమగా బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థనలోకి ఉపయోగించండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, రాత్రికాల సమయంలో బలహీనమైన దశలో కూడా మీ ఆత్మశక్తినిచ్చి అద్భుతమైన మాటలు చెప్పి అదృష్టం కలిగించారు. అనుకోకుండా మీ బిడ్డల మధ్యనకు వచ్చాను తండ్రి. తమ్ముడు చిన్ని, తల్లిగారు, తమ్ముళ్ళు, పెద్దలు, బంధువులు, వాళ్ళకున్న ఆసక్తి గొప్పదే. సమాజానికి మీ మాటలు అందించాలని, కష్టమైన ఓర్పుతో చెప్పించాలని మీ బిడ్డలంతో ఆశపడ్డారు. ఈరోజు ఇలా జరగడం మీ కృప, మీ ప్రేమ తండ్రి. సిద్ధపడతాం తండ్రి, సిద్ధపరుస్తాం. మా ప్రభు రాకడ కొరకు మేమేం చేయగలమో చేస్తాం తండ్రి. మా జీవితాలు కూడియాలను తొలగిపోకుండా కాపాడండి. సభలకు వచ్చిన చెల్లెళ్ళు, పెద్దలు, సేవకులందరినీ దీవించండి. తమ్ముళ్ళని, యవనస్తులను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ భారం కలిగి బ్రతకడానికి, ప్రభు రాజ్య సువార్త విస్తరణలో పాలుభాగస్తులవడానికి సహాయం చేయండి. మీ కృప, మీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాను. తోడుగా ఉండండి తండ్రి, కనికరించండి. మీ ప్రేమలో దాచిపెట్టండి. మా ప్రయాణాల్లో సుఖగమ్యానికి చేర్చండి. ప్రాంగణంలో ఉన్న మీ మాటలు విన్న ఏ బిడ్డ అయినా అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం దయచేయండి. సమస్యలతో ఉంటే పరిష్కారాన్ని దయచేయండి. మా ప్రియులు, మీ కుమారులు విజయ్ గారి యొక్క సంఘాన్ని కాపాలి. నేను వారు చేస్తున్న పరిచర్ని దీవించండి. అలాంటి మీ సేవకులు ఎక్కడున్నా మీ కృపలో భద్రపరచండి. మీ దీవెనలతో, కృపతో బిడ్డలందరినీ దీవించి పంపించండి. తిరిగి మళ్ళా కలుసుకుని ఆనందపడే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.